రాజమౌళి మహేష్ బాబు వారణాసి షూటింగ్ శరవేగంగా సాగుతుంది. హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేయగా వాటర్ ప్రాబ్లంతో అది ఆలస్యమవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. వాటర్ క్రైసిస్, షెడ్యూల్ ఆలస్యం. ట్రెక్కింగ్ శిక్షణలో మహేష్ బాబు 20 నిమిషాల రామాయణం నేపథ్యంలో సన్నివేశాలు. 10 నుంచి 15 కిలోల బరువున్న బ్యాక్ ప్యాక్తో ట్రెక్కింగ్. ఇక స్టోరీలోకి వెళ్తే, యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ గ్లోబ్ ట్రోటర్ అడ్వెంచర్ మూవీ షూటింగ్ అయితే శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్తో పాటు విదేశాల్లోనూ షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. రీసెంట్గా హైదరాబాద్లో కీలక సీన్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోనే మరో షెడ్యూల్ ప్లాన్ చేయగా సమ్మర్ వాటర్ క్రైసిస్తో అది ఆలస్యమవుతుందనే వార్తలు వస్తున్నాయి. మూవీ టీం 150 వాటర్ ట్యాంకర్ల కోసం రిక్వెస్ట్ చేయగా మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీజ్వేర్ బోర్డ్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. భాగ్యనగరంలో సమ్మర్ అంటేనే నీటి డిమాండ్ మామూలుగా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత అధికంగా ఉంటుంది. ప్రజల అవసరాల నిమిత్తం వాటర్ బోర్డ్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో ప్రజల అవసరాల కోసం ఇంపార్టెన్స్ ఇస్తూ అంత వాటర్ సప్లై చేయలేమని చెప్పినట్లు తెలుస్తోంది. మరి మూవీ టీం ఈ షెడ్యూల్ కోసం ఏం చేస్తుందో చూడాల్సి ఉంది. షూటింగ్ కాస్త గ్యాప్ దొరికిన మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ట్రిప్పులకు వెళ్తూ ఉంటారు. రీసెంట్గా ఆయన జర్మనీ వెళ్లడంతో అంతా అలానే భావించారు. కానీ మహేష్ వారణాసి షూటింగ్లో భాగంగానే అక్కడికి వెళ్ళినట్టు ఇన్స్టా వేదికగా పోస్ట్ని షేర్ చేశారు. జర్మనీ బ్లాక్ ఫారెస్ట్లో ఫిట్నెస్ వెల్నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో కఠినమైన ట్రెక్కింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బ్లాక్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ ట్రైనింగ్ పునరుజ్జీవనం అంటూ క్యాప్షన్ ఇవ్వగా ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా విదేశాల్లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేయగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడే భారీ సెట్ వేసి షూటింగ్ కంప్లీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ దేవరా కోసం వేసిన సముద్రం సెట్లో కొన్ని సీన్స్ షూట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అందులో ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ తీసినట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి విఎఫ్ఎక్స్ వర్క్స్ పైన ఫోకస్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వివిధ ప్రాంతాలు, విభిన్న కాలాలతో సాగే సాహస అన్వేషకుడి ప్రయాణంగా వారణాసి రూపొందిస్తుండగా ఇంటర్నేషనల్ స్థాయిలో మూవీని ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్గా మెక్సికోలో కామికన్ ఎక్స్పీరియన్స్ ఈవెంట్లో స్పెషల్ మేకింగ్ వీడియో ప్రదర్శించారు. గ్లోబల్ స్థాయిలో ఆడియన్స్ని ఆకర్షించే లక్ష్యంతో రాజమౌళి సైతం స్పీచ్ వీడియోని రిలీజ్ చేశారు. త్వరలోనే హైదరాబాద్లో షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రుద్రాగా మహేష్ బాబు, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, విలన్ రణకుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్, శివభక్తుడిగా ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇకపోతే వారణాసి షూటింగ్లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ బ్లాక్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ శిక్షణ అంత ఈజీ కాదు, అత్యంత కఠినమైనది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్తే, బ్లాక్ ఫారెస్ట్ దట్టమైన అడవులు, లోతైన లోయలు, ఎత్తైన శిఖరాలకు ప్రసిద్ధి. ఇక్కడ ట్రెక్కింగ్ శారీరక దృఢత్వానికి సంబంధించింది మాత్రమే కాదు, అద్భుతమైన మానసిక పరీక్ష కూడా. బ్లాక్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ మార్గాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక చోట మెత్తని మట్టిదారులుంటే, మరొక చోట నిటారుగా రాతిదారులుంటాయి. శిక్షణలో భాగంగా వేసే వేస్ట్ వేగ్ వంటి మార్గాల్లో సుదీర్ఘమైన ఎత్తు పల్లాలు ఉంటాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మోకాళ్ళు, చీలమండల వ్యవస్థపైన విపరీతమైన ఒత్తిడి పడుతుందని నిపుణులు చెప్తున్నారు. వాతావరణం కూడా క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది, మరికొన్నిసార్లు అకస్మాత్తుగా వర్షం కురుస్తుంది. చలికాలంలో మంచు కురుస్తోన్న సమయంలో ట్రెక్కింగ్ అత్యంతమైన కఠినమైన సవాలు. అల్పాష్ణ స్థితి బారిన పడకుండా ఉండడానికి సరైన దుస్తులు, శారీరక వేడిని కాపాడుకోవడం పైన కఠినమైన శిక్షణ ఇస్తారు. ఇక్కడ ట్రెక్కింగ్ శిక్షణ 15 నుంచి 25 కిలోమీటర్ల మేర సాగుతుంది. వీపు పైన 10 నుండి 15 కిలోల బరువున్న బ్యాక్ ప్యాక్ని ధరించి నడవాల్సి ఉంటుంది. ఈ శిక్షణ హృదయ స్పందన రేటును పరీక్షించడమే కాక కండరాల ఓర్పును పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అడవి దట్టంగా ఉండడం వల్ల దారి తప్పిపోయే అవకాశాలు ఎక్కువ. అందుకే శిక్షణలో భాగంగా మ్యాప్ రీడింగ్, దిక్సూచి వాడకం పైన కఠిన పరీక్షలు పెడతారు.
ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని సమయంలో ప్రకృతి సంకేతాలను బట్టి దారి ఎలా కనుగొనాలో నేర్పిస్తారు. ఇది మానసిక ఏకాగ్రతను పెంచుతుంది. బ్లాక్ ఫారెస్ట్లో ఎత్తైన శిఖరం ఫెల్డ్బర్గ్. ఇక్కడ ఇచ్చే శిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది. తక్కువ ఆక్సిజన్ స్థాయిలో నిటారుగా ఉండే కొండలను ఎక్కడంతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగాల్సి ఉంటుంది. శిక్షణలో భాగంగా ఇక్కడ చేసే నైట్ ట్రెక్కింగ్ భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇలాంటి కఠినమైన శిక్షణ మహేష్ బాబు పొందుతున్నారు. దీంతో ఆయన మే నెలంతా కూడా జర్మనీలోనే ఉండే అవకాశం ఉంది. బ్లాక్ ఫారెస్ట్లో ట్రెక్కింగ్ శిక్షణ యాత్రికుడిగానే కాకుండా ప్రకృతిలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగల సర్వైవర్గా తీర్చిదిద్దుతుంది. ఈ కఠినమైన శిక్షణలో శారీరక శ్రమ ఎంత ఉన్నప్పటికీ అంతిమంగా అది వ్యక్తి మానసిక దృఢత్వాన్ని ఆవిష్కరిస్తుంది. నిశ్శబ్దంగా ఉండే దట్టమైన అడవుల్లో ఒంటరిగా లేదా చిన్న బృందంతో గంటల తరబడి నడుస్తున్నప్పుడు మనసులో ఆందోళనలు తొలగిపోయి ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, అలసటను అధిగమించి లక్ష్యం వైపు అడుగులు వేయడం వంటివి ఒక వ్యక్తిలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. ఈ ప్రక్రియలో ప్రకృతి కేవలం ఒక మార్గం మాత్రమే కాదు, ఒక గొప్ప గురువులా మారి జీవిత పాఠాలను నేర్పిస్తోంది. ఈ పూర్తి శిక్షణ పూర్తి చేసుకున్న శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాదు, ప్రకృతి పట్ల అపారమైన గౌరవాన్ని పెంపొందించుకుంటారు. ఆధునిక విలాసాలకు దూరంగా కనీస వనరులతో అడవిలో ఎలా మనుగడ సాగించాలో నేర్చుకోవడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. బ్లాక్ ఫారెస్ట్ అందించే అనుభవం ఒక వ్యక్తిని సాదాసీదా పర్యాటకుని స్థాయి నుంచి ప్రకృతి వైపరీత్యాలను సైతం ధైర్యంగా ఎదుర్కోగల నిబద్ధత కలిగిన సాహసికుడిగా మారుస్తుంది. అందుకే ఈ శిక్షణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ట్రెక్కింగ్ ప్రేమికులకు ఒక కలగానే మిగిలిపోతుంది.